బుద్ధికి బలం విద్య. ఒక చెరువులో చాలా కప్పలు సంతోషంగా ఉండేవి. చెరువు నిండా నీరు ఉండడంతో అవి గెంతుతూ ఆడుకుంటూ రోజులు గడిపేవి. కాని వేసవి దగ్గరపడడంతో చెరువులో నీరు తగ్గడం మొదలైంది. అప్పుడు పెద్ద కప్ప అన్నది, ఇక్కడ నీరు తగ్గిపోతోంది. మనం కొత్త చెరువుకి వెళ్దాం. అందరూ అంగీకరించారు. మరుసటి ఉదయం అన్ని కప్పలు కలిసి కొత్త చెరువు వైపు బయలుదేరాయి. చిన్న కప్పలు పోటీగా గెంతుతూ వెళ్తున్నాయి. అందులో ఒక ఆకుపచ్చ కప్ప, ఒక గోధుమ రంగు కప్ప చాలా వేగంగా ముందుకు పోయాయి. వాటి ముందు ఒక లోతైన గోతిని చూడకపోవడంతో ఆ రెండు కప్పలు ఆ గోతిలో పడిపోయాయి. మిగిలిన కప్పలు వచ్చి, భయపడవద్దు, మీరు బయటకు వస్తారు అని ధైర్యం చెప్పాయి. ఒక పెద్ద కప్ప చెప్పింది, మీరు గుండె నిండా గాలి పీల్చి శక్తినంతా పెట్టి ఒక పెద్ద దుముకు దూకండి. అవి ప్రయత్నించాయి, కాని గోతిలో నుండే పడిపోయాయి. మిగతా కప్పలు, ఇది అసాధ్యం, బయటకు రావడం కష్టమే అని చెప్పడం ప్రారంభించాయి. ఆ మాటలు విన్న ఆకుపచ్చ కప్ప భయపడి నీరసంగా అయింది. కాని గోధుమరంగు కప్ప మాత్రం ఆ మాటలను పట్టించుకోలేదు. దాని తెలివి ఉపయోగించి ఒక ఆలోచన వచ్చింది. అది గోతిలో కొంత మట్టి కూడబెట్టి ఒక చిన్న కుప్ప కట్టింది. దాని మీదకు ఎక్కి గుండె నిండా గాలి పీల్చి ఒక్క దుముకు దూకింది. ఇలా అది గోతిలోనుంచి బయట పడిపోయింది. మిగిలిన కప్పలు ఆశ్చర్యపోయాయి. దాని ధైర్యం, తెలివి చూసి జేజేలు పలికాయి. దానిని భుజాలపై ఎక్కించి ఊరేగించాయి. ఆ గోధుమరంగు కప్పకు తన తల్లి చెప్పిన మాట గుర్తు వచ్చింది. బుద్ధికి బలం పెంచేదే విద్య.